వెల్కమ్ టు వేచు న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు రజిత. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా నవిపేట మండల కేంద్రంలోని జన్నపల్లి గ్రామంలో ఉన్నామండి. మరి ఇక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు మరి గ్రామం కోసం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు, మరి గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయంపై గ్రామంలోనికి వెళ్లి గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, చెప్పండి మీ పేరు? సంజీవరావు. సార్, ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. ఓకే సార్, మరి మీ జన్నపల్లి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి ఇప్పటి వరకు? అంటే ఇంతకుముందు ఏం అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు కొత్త సర్పంచ్ వచ్చినాక ఫండ్స్ లేవు సీసీ రోడ్ల కోసం. మరియు కరెంటు లైట్లు సుఖ పొద్దున్న దాకా వెలుగుతున్నాయి. అది చెప్పినా కరెంటు ఇది వరకు చేస్తలేదు. సర్పంచ్ చాలా కష్టపడుతున్నారు, మాకు కావాల్సిన చేయగలుగుతారు కానీ ఫండ్స్ లేక అయిపోతుంది. ఇప్పుడు మీరు గ్రామ సర్పంచ్ ని ఎన్నుకున్నారు కదా సార్, అంటే మీకు మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఎన్నుకున్నారా లేకపోతే? అభివృద్ధి చేస్తారని ఎన్నుకున్నాం కదా. అభివృద్ధి చేస్తారు, వాళ్ళు సుఖ ట్రై చేస్తున్నారు కానీ బడ్జెట్ లేక అయిపోతుంది. నిధుల కొరత వల్ల అయిపోతుంది. ఇప్పటి వరకు ఏమైనా అభివృద్ధి పనులు జరిగాయా? 2 సీసీ రోడ్లు వేసారు పాత బడ్జెట్ లో. కొత్తగా వచ్చిన సర్పంచులు వేశారు. ఇక బడ్జెట్ లేక అయిపోతున్నాయండి. ఇక్కడ మరొక గ్రామస్తులు ఉన్నారు, మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, మీ పేరు చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? పోస్టల్ డిపార్ట్మెంట్ రిటైర్డ్. ఓకే, రిటైర్డ్ అయిపోయారు. ఓకే సార్, చెప్పండి మరి మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? అయితే కొన్ని నిధులు మంజూరైన వాడికి పనులు అయినాయి, వాళ్ళకు అయిన కాడికి కొన్ని బిల్లులు ఇవ్వలేదు. ఇంకా పనులు చేసేవి చాలా ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి కట్టిన మా ఏరియాకు ఇది వరకు సైట్ రాపలేదు, రోడ్డు లేదు, ఏమీ లేదు. పంచాయతీ ఆఫీస్కు 100 మీటర్ల లోపలనే ఉన్నది, కానీ బండి కూడా వేరాదు మాకు. అట్లా సౌకర్యం ఉన్నది. అంత డెవలప్ చెందింది ఈ ఊరు, అంత డెవలప్ చెందింది అన్న స్వతంత్రం వచ్చి నుంచి. 30 సంవత్సరాల నుంచి పంచాయతీ ఏమీ పనులు చేయలేదు మాకు మా ఏరియాకైతే. ఇప్పుడు మరి కొత్తగా సర్పంచ్ గారిని ఎన్నుకున్నారు కదా, మరి నుంచి పనులు అయినాయి, కొన్ని సీసీ రోడ్లు ఇట్లా అయినాయి, కొన్ని బిల్లులు ఇవ్వలేదట. వచ్చిన తర్వాత చేస్తామని అంటున్నారు. బిల్లు మంజూరు అయితే చేయగలుగుతారు, బిల్ మంజూరు లేని ఎక్కడికి చేయగలుగుతారు వాళ్ళు. ఇక్కడ మరొక గ్రామస్తులు ఉన్నారు, మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. రాజన్న. ఏం చేస్తూ ఉంటారు? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తుంటారు. ఎలా ఉన్నాయి మరి మీ వ్యవసాయ పనులు? ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితేనిపోయి 5 ఏళ్ళ నుంచి అయితేనిపోయి ఇప్పుడు సర్పంచ్ ఎక్కడి నుంచి అయితే పనులు బాగానే అవుతున్నాయి. మరి మీకు సర్పంచ్ గారు ఎలాంటి మద్దతు తెలుపుతున్నారు మరి గ్రామంలో అభివృద్ధి పనుల కోసం? మంచిగానే చేపిస్తున్నాడు, ఎక్కడైనా మురికాలన్నా తీపిస్తున్నాడు, అన్ని తీపిస్తున్నాడు. మంచిగా పనులు గిట్లనిపై మంచిగా చేపిస్తున్నాడు. ఇప్పటికైతే పర్వాలేదు, ఇప్పటికైతే మంచిగా చేపిస్తున్నాడు. సడన్గా ఏదన్నా ఉన్నా కానీ అందుబాటులో ఉంటున్నాడు. మరొక గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. మీ పేరు సార్? భాస్కర్ రావు. గారు ఏం చేస్తుంటారు? మేము బిజినెస్ చేస్తాం మేడం, రైతులం. తర్వాత 2వ వార్డు మెంబరు ప్రజెంట్. ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలు అభివృద్ధి కాలం ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా చాలా అభివృద్ధి చేయాలని మేము తలుచుకుంటున్నాము. గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే మేము అభివృద్ధి చేయగలుగుతాం. సర్పంచ్ గారి గురించి చెప్పండి, మరి మీకు ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ ఫుల్ ఉంది మేడం, అట్లేం లేదు. ఇంతకుముందు 5 సంవత్సరాలు కూడా అందరూ ఉన్నవాళ్ళు. అంతకుముందు 5 సంవత్సరాలు కూడా డెవలప్మెంట్ చాలా చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళ అభివృద్ధి చేయడానికి కూడా ముందుకొచ్చారు. ప్రజలు కానీ అభివృద్ధి పడుతున్న ఉద్దేశంతోనే మనం గెలిపించడం జరిగింది. అంటే ఇప్పుడు సర్పంచ్ గారు 2వసారి గ్రామానికి సర్పంచ్ గా అయ్యారు. అంటే అంతకుముందు సర్పంచ్ గారు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? మరి సీసీ రోడ్లు కానీ, తర్వాత వాటర్ ట్యాంకులు కానీ, తర్వాత మహిళా సంఘ భవనాలు కానీ చాలా డెవలప్మెంట్ చేశారు. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఈ అభివృద్ధి చూసి వాళ్ళని సెకండ్ టైం మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మాకు సర్పంచ్ గారు కానీ, మా వార్డు మెంబర్లు కానీ, మా ఎంపీటీసీ కానీ, ఉపసర్పంచ్ కానీ వీళ్ళు అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం ఉంది మేడం. మొత్తానికి చూసినట్లయితే జన్నపల్లి గ్రామంలో నిధుల కొరత వల్లనే ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని చెప్తున్నారు. అలాగే సర్పంచ్ గారు గతంలో కూడా ఆమెని సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగిందని, ఈసారి కూడా మళ్ళీ తనని ఎన్నుకున్నాము, తను ఖచ్చితంగా మాకు అభివృద్ధి పనులు చేపడతారనే నమ్మకం ఉందని గ్రామస్తులు తెలుపుతున్నారు మనకి.
ఓకే, జన్నపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నామండి. అయితే సర్పంచ్ గారు ఉన్నారు, వారిని పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. ముందుగా మీకు మా V3 న్యూస్ తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఓకే, చెప్పండి మేడం, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? V3 న్యూస్ ఛానల్ వారికి మా యొక్క ధన్యవాదాలు. మాకు చాలా మీరు మా గ్రామానికి మా గ్రామ పంచాయతీకి వచ్చినందుకు చాలా సంతోషం. మా యొక్క ధన్యవాదాలు. అంటే మీరు రెండోసారి ఎన్నికయ్యారని చెప్పారు, మరి ఫస్ట్ సారి సర్పంచ్గా చేసినాము, మళ్ళీ రెండోసారి కూడా మేము గ్రామ అభివృద్ధి పనులు చేసినాము కాబట్టి మాకు రెండోసారి అవకాశం వచ్చింది. ప్రజలు ఎన్నుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మరి రెండోసారి కూడా ఎన్నికయ్యారు కదా, మరి చాలా గ్రామ పనులు చేసినాము కాబట్టి మాకు ఎన్నుకున్నాము. చాలా గ్రామ ప్రజలు మూలని భారీ మెజార్టీతో గెలిపించారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చాలా గర్వంగా ఉంది. అయితే గతంలో మీరు ఇంకా ఏమైనా అంటే ఫస్ట్ అంటే కొందరు వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ అవుతారు, అట్లా మీరేమైనా అంటే? లేదు, మేము సర్పంచ్ అయినా మా సారు ఉండ్రి వార్డు నెంబర్ ఫస్ట్, అంతకుముందు ఉండ్రి వార్డు నెంబర్ ఉండ్రి. మేము తను చేసే పనులకి మేము సర్పంచ్గా మాకు అవకాశం. మా అంతకుముందు మా మామయ్య ఒక్క ఉండ్రి, మా మామయ్య వాళ్ళ అన్నయ్య ఉంటే సర్పంచ్, మేము కూడా సర్పంచ్ పెంచున్నాం. అయితే ప్రతి నెల మరి మన గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తాం కదా, మరి అందరూ ప్రజలు కానీ మీకు వార్డ్ మెంబర్స్ ఎంపీటీసీ వాళ్ళందరూ హాజరవుతారా? మరి అదే అక్కడ తీర్మానాలు చేస్తాం కదా, మన ఊరిని ఇలా డెవలప్మెంట్ చేసుకుందామని, అట్లా మీరేమైనా కొత్తగా తీర్మానం చేయడం జరిగిందా? కొత్తగా ఎంపీటీసీ అందరు వార్డు మెంబర్ అందరు సహకారం ఉంటుంది. ఏం బోర్లు ఖరాబ్ అయితే రిపేర్ చేసుడు, హరితహారం గురించి వీటి గురించి మాట్లాడి తీర్మానం చేసుకున్నాం. అంటే ప్రతి నెల ఇప్పుడు గ్రామ సభ చేస్తారు కదా, మరి నెక్స్ట్ ఇంకొక గ్రామ సభ వచ్చేసరికి అంటే ఆ పనులు క్లియర్ అయ్యాయా లేదా అనేది అడుగుతారా? మరి అడుగుతారు కొన్ని చేస్తూ ఉంటాం కదా, చేస్తాము, అడుగుతారు వాళ్ళు. అయితే ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా మేడం ఇప్పుడు మెయిన్గా రోడ్ల ప్రాబ్లం ఉంటుంది, డ్రైనేజ్ ప్రాబ్లం, స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉంటుంది. మరి మీ ఊర్లో ఆ ప్రాబ్లమ్స్ ఎంతవరకు క్లియర్ అయ్యాయి ఏంటి? లైట్ ఎక్కడైనా సరే మేము పోయినాయంటే కంపల్సరీ పెట్టిస్తూనే ఉంటాం. అవి ఇక రోడ్లు అంటే ఇక కొంచెం మాకు ఫండ్స్ వచ్చినప్పుడల్లా ఒక ఏరియా ఇటు ఏరియా ఇట్లా ఏ వాడకు లేకుండా ఆ వాడ పెట్టి చేయిస్తాం. సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లైట్లు అయితే ఎప్పుడు ఎక్కడ లేకుంటే అక్కడ పెట్టిస్తాం. ఓకే, అంటే మెయిన్లీ ఏంటంటే నిధులు రాకపోవడం వల్లనే ఇంకా అభివృద్ధి పనులు చేపట్టడం లేదని చెప్తున్నారు. అయితే గత ఉన్న నిధులతోని, పాత నిధులతోని 2 సీసీ రోడ్లు అలాగే డ్రైనేజీలు నిర్మించామని చెప్తున్నారు మరి సర్పంచ్ గారు. మేడం, మరి చెప్పండి, హరితహారంలో మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పుడు గ్రామానికి ఇంత అని ఇట్లా టార్గెట్ ఇచ్చారు కదా, మరి మీ టార్గెట్ ఎంతవరకు ఫినిష్ అయింది, ఇంకా ఎంత ఉంది? మాకు టార్గెట్ అంటే 40,000 అని చెప్పిండు మేడం. 40,000 కంటే 10,000 దాకానే అయినాయి మేడం. అంటే మళ్ళీ పెడతామన్నది. ఇప్పుడు నాట్లు ఉంటాయి కదా మేడం, నాట్లకి వెళ్ళి హరితహారానికి కొంచెం రాలేదు. అయితే నడుస్తూనే ఉంది, ఇంకా నడుస్తూనే ఉన్నది. ఎంత వరకు ఇంకా ఫినిష్ టార్గెట్ అంటే 40,000 దాకా ఇచ్చింది మేడం. 10,000 అయినాయి మేడం. ఎందుకు మరి? ఇంకా వర్షాకాలం కదా మేడం, కొన్ని వాళ్ళు రాలేరు, లేబర్ బయట కూలీలకి వెళ్ళి వాళ్ళు ఎంత చేసినా రాలేరు. పెడతామని ఇప్పుడు గుంతలు తవ్వుతున్నారు, పెడుతున్నారు, నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది వరకు. ఇప్పుడు అలాగే మరి అంగన్వాడీ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? మరి అక్కడ బాలింతలకు కానీ పిల్లలకు కానీ ఎలాంటి పౌష్టికాహారం అందజేస్తున్నారు? ఆ విషయాలు మీరేమైనా వెళ్ళి తెలుసుకుంటారా? మేము వెళ్తాం మేడం అంగన్వాడీకి. అంగన్వాడీ 2 ఉన్నాయి మేడం. ఒక అంగన్వాడీకి బిల్డింగ్స్ లేవు, కిరాయి ఉంటాయి మేడం. బాలింతలు, గర్భిణీ స్త్రీలు వెళ్తారు అక్కడికి, గుడ్లు పాలు ఇస్తారు మేడం. మరి ఎందుకు కిరాయి అంటే? అక్కడ బిల్డింగ్ లేవు మేడం, కిరాయి ఉంటారు. ఇది 2 బిల్డింగ్లు ఉన్నాయి, 2 కిరాయి. ఇప్పుడు 2 అంగన్వాడీ. మీరు అడగలేదా ఎవరికి? మరి మేడం అడిగితే శాంక్షన్ చేస్తాము అని అన్నారు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అలా కిరాయి ఉన్నారు, మరి ఎందుకు అడగలేదు? ఎప్పుడు అసలు బిల్డింగ్ లేదు, లేదు.
ఓకే మేడం, మరి ఇప్పటికి ఇంతకుముందు అయితే పాత నిధులతోని సిసి రోడ్లు డ్రైనేజ్ కట్టించామని చెప్పారు కదా, మరి మీ సొంత ఖర్చులతోని ఏ వార్డులో ఏ పనులు చేపట్టారు? అదే మేడం, పాత నిధులతోనే ఎంపీ నిధులతోనే మాకు బిల్స్ రాలేవు, అయినా అవి సొంత డబ్బులతోనే చేసినాం. ఇప్పటికి కూడా నిధులు రాలేవు. సీసీ రోడ్లు 15 లక్షలు, 2 ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ బట్టు నరేందర్ ఇల్లు దాకా అక్కడ చేసినాం. మేము సొంత డబ్బులతోనే పెట్టి చేసినాం. ఇంకా బిల్స్ ఇప్పటికి కూడా రాలేవు మాకు. మళ్ళీ ఇంకొక తట ఇటు బీసీ కాలనీలో ఒకటి పెట్టినాం, ఏమో ఇందిరమ్మ కాలనీలో అక్కడ పెట్టినాము జీపీ ఫండ్స్ నుంచి. ఇవేం ఫండ్స్ రాలేవు మాకు ఇప్పటికీ. చెప్పవారే మొన్న వచ్చింది కదా, 1 మంత్ అవుతుంది అంత, మాకు అప్పుడు ఇప్పటికి కూడా ఏం రాలేవు. అవన్నీ సొంత డబ్బులతోనే చేసినాం మేము. ఎన్ని రోజులైంది మరి? ఇప్పుడు మేము చేసి సర్పంచ్ అయ్యి 7 months అవుతుంది కదా. ఏం చేసినది అయితే ఇంతవరకు మాకు బిల్లు ఏం రాలేవు. ఓకే, అయితే ఇప్పుడు మన ఊర్లో అంటే ఎక్కువ అంటే అందరూ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కదా, మరి వ్యవసాయ భూముల విస్తీర్ణం ఎంత ఉందని? 700 విస్తీర్ణం వ్యవసాయ భూములు ఉన్నాయి. మరి గ్రామంలో జనాభా ఎంత ఉంది? గ్రామంలో 4100. 4100. మరి అలాగే గ్రామంలో వార్డులు ఎన్ని ఉన్నాయి? 10 వార్డులు. మీకన్నా ముందు అంటే ఇప్పుడు మీ 2 times ఎన్నికయ్యారు, మీకన్నా ముందు ఉన్న సర్పంచ్ వాళ్ళు కానీ ఎంపీటీసీలు కానీ మరి మన గ్రామంలో ఏమైనా అభివృద్ధి చేయడం జరిగిందా? ఏమైనా పెండింగ్ ఉంటే మీరు క్లియర్ చేస్తారా? అవే మేడం, ఇవి సీసీ రోడ్లు వాళ్ళు చేయని మేము అప్పుడు ఫండ్స్ వచ్చి ఉన్నాయి, అట్లా అయిపోతే మేము సర్పంచ్ కాగానే మేమే వేసినాం మేడం. మేమే చేసినాం. అంటే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇక అన్ని ఎక్కడ అయినా వాటర్ మోటార్లు అవి ఎక్కడైనా పాడైపోయినాయి, అన్నీ మేమే చేసినాం. అవి సొంత డబ్బులతోనే చేసినాం. అంటే గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు, రోడ్లు కూడా ఏమీ బాగు చేయలేదు. మేము సర్పంచ్గా ఎన్నికైన తర్వాతనే మేము డెవలప్మెంట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఓకే మేడం, మరి గ్రామంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి? ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు? ప్రభుత్వ పాఠశాలలు 2 ఉన్నాయి, ప్రైవేట్ 2 ఉన్నాయి. ప్రైమరీ ఉంది, హై స్కూల్ ఉంది. ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మరి మన ప్రభుత్వ పాఠశాలల్లో? ఏం లేవు మేడం, మేము అన్ని స్కూళ్ళకు ఏ సమస్య ఉన్నా ముందుంటాం మేడం. ఏ సమస్య వచ్చినా పోయి వాటర్ రాకున్నా ఏ పిల్లలకు టాయిలెట్ అవన్నీ సమస్యలు మేము చేస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు గ్రామంలో వాటర్ ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి మరి? వాటర్ ట్యాంక్స్ చెప్తా, ఒక్క నిమిషం. ఓకే మేడం, గ్రామంలో ఎన్ని వాటర్ ట్యాంకులు ఉన్నాయి? కొత్తగా ఏమైనా గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మించారా మీరు? ఫస్ట్ 5 ఫస్ట్ పాత ఉన్నాయి. ఇప్పుడు మిషన్ భగీరథ 2 నడుస్తున్నాయి. ఇంకా సప్లై మిషన్ భగీరథ సప్లై లేవు, ఇస్తామంటుండ్రు. ఇప్పుడు పాతయే నడుస్తున్నాయి. ఇంకా ట్యాంకులు క్లియర్ కాలేవు, ఇంకా మొత్తం కంప్లీట్ కాలేవు. ఇక 2 పాత 5 ఇవి 2. ఇప్పుడు గ్రామంలో డ్వాక్రా మహిళా సంఘాలు ఉంటాయి కదా, గ్రామంలో ఎన్ని డ్వాక్రా మహిళా సంఘాలు ఉన్నాయి? అంటే మాకు 40 ఉన్నాయి డ్వాక్రా. 2 డ్వాక్రా భవనాలు ఉన్నాయి. 2 భవనాలు ఉన్నాయి. 2 పాత ఉన్నాయి, ఒకటి కొత్తది ప్రపోజల్ నడుస్తున్నది. ఇంకా దాన్ని శంకుస్థాపన కాలేదు. మరి గ్రామంలో వారాంతపు సంత ఉంటది కదా, మరి ప్రతి వారం నిర్వహిస్తారా? మాకు లేదు సంత, మేము ఇప్పుడు కొత్తగా చేయాలనుకుంటున్నాం. మీరు ఇక్కడ గ్రామంలో సంత ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? మాకు ఇంతకుముందు లేదు, ఇప్పుడు చేయాలని మేము మొన్న అనుకున్నాం. మరి గ్రామంలో బస్ స్టాండ్ అంటే మీరు కట్టించారని తెలిసింది, మరి ఎవరి జ్ఞాపకార్థంగా మీరు కట్టించారు? అయితే మా ఆడబిడ్డ చనిపోయింది కాబట్టి, మా సారు వాళ్ళ సిస్టర్ చనిపోయింది, ఆమె జ్ఞాపకార్థం 2003లో మేము కట్టించినాం. ఎన్ని రోజుల క్రితం? 2003లో. మరి మీ గ్రామంలో పెన్షన్ అని వస్తుంది కదా, మరి ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నారు? కొత్తగా ఇంకెవరైనా ఫిర్యాదు ఏమంటారు దరఖాస్తు చేసుకున్నారా? మరి చేసుకున్నారు. మా ఊళ్ళో పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు 141. మళ్ళీ వితంతు 150. మళ్ళా వికలాంగులు
34, మళ్ళా బీడీ పింఛన్లు 302, మళ్ళా ఒంటరి మహిళలు 34, మొత్తము 664. మొత్తం 664. మరి కొత్తగా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు? 89 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరి వాళ్ళకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మరి పెన్షన్ ఇవ్వడం? పెన్షన్ పంపిమని మాకు ప్రపోజల్ పంపలేదు, ఇంకా రాలేదు. సరే, ఇప్పుడు మరి గ్రామంలో ఇండ్లు లేని స్థలాలు లేని వారు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఏమైనా మీరు ఇల్లు కేటాయించడం కానీ అంటే స్థలాలు కేటాయించడం ఏమైనా జరిగిందా ఇప్పటి వరకు? స్థలాలేమి ఇక్కడేం లేవు మేడం, ప్రభుత్వం భూములు ఏం లేవు. ఇక గవర్నమెంట్ ఎక్కడైనా కొనిస్తేనే దాన్ని, ఇక్కడైతే గవర్నమెంట్ స్థలం లేదు. మొత్తానికైతే చెన్నపల్లిలో మరి ఇళ్ల స్థలాలు అయితే లేవు. అయితే ఎవరైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాళ్ళకి మాత్రం క్యామాజీ, సబితా, సంజీవరావు గారు వాళ్ళకి ఏమంటే సపోర్ట్ చేస్తున్నారు. ఇల్లు కట్టుకోవాలనుకునే వారి కోసం మేము ఏమైనా ఫండ్స్ అలాంటివి ఏమైనా ఇస్తామని వాళ్ళు హామీ ఇస్తున్నారు. మరి మీరు ఎన్నికల్లో 2 సార్లు సర్పంచ్ అయ్యారు కదా, మరి పోయిన ఎన్నికల్లో మీకు ఎంతవరకు మెజార్టీ వచ్చింది? ఈసారి 550 వచ్చింది, మొత్తం 1050 వచ్చింది. మొత్తం 1600 చిల్లర ఉంటే మాకు 1050 మాకు వచ్చింది. మెజార్టీతో గెలుపొందినాము. వివాహం చేసుకున్న వాళ్ళకి కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ గాని చెక్కులు వస్తుంటాయి కదా, మరి ఆ చెక్కుల పంపిణీ ఎంతవరకు జరిగింది? మాకు ఇక్కడ ఇద్దరికి వచ్చినాయి, ఇద్దరికే వచ్చినాయి. అంటే మా విలేజ్ లో బీసీ వాళ్ళకి ఇద్దరికి వచ్చినాయి. అంటే మీరు సర్పంచ్ అయిన తర్వాతనే 2 వచ్చినాయి. ఎందుకు అంటే ఇంకా వేరే వాళ్ళకి రాలేవు. మొన్న ఒకరికి ఎంక్వైరీ జరిగి వెళ్ళింది, అంతే. 2 వచ్చినాయి. ఇప్పుడు అలాగే ఇప్పుడు గ్రామంలో కొన్ని మనము పండుగలు చేసుకుంటూ ఉంటాం కదా, అయితే ఇప్పుడు ఊర్లో ఉంటారు కదా యువతి యువకులు, వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారా మీకు? ఏమైనా చేస్తున్నాం మన గ్రామంలో అంటే వస్తారు. మాకు ప్రతి ఒక్కరు మాకు వచ్చి చెప్తారు, చేస్తాం సార్ రండి మీరు అని అన్ని చేస్తే అందరు సపోర్ట్ ఇస్తారు, బాగానే సపోర్ట్ ఇస్తారు. ఇక 10 మంది తాట ఒక ఇద్దరన్నా ఉంటారు కదా, అందరూ ఆయన ఎక్కువ మట్టి మాకు అందరు సపోర్ట్ ఇస్తారు, ఉంటారు అందరు. అంటే విలేజ్ లో ఏదైనా మనం ఫెస్టివల్ కానీ ఇంకేదైనా చేద్దామంటే యువకుల సపోర్ట్ కూడా చాలా బాగానే ఉంటుందని చెప్తున్నారు సర్పంచ్ గారు. అయితే మరమ్మ, మన ఊరు జన్నపల్లి అనగానే మనకి మన ఊర్లో గుర్తొచ్చేది ప్లేస్లు ఏమైనా ఉన్నాయంటే ఈ ఊరికి ఎలాగానే ఇవి చూడాలి అనిపించే ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? మా ఊర్లో పాతకాలం మాకు తెలియనప్పటి నుంచి ఉంది శివాలయం. అక్కడ అంటే అన్ని పురాతనమైంది, కానీ ఆ శివాలయంలో అనుకున్నది జరుగుతుందని అందరూ అనుకుంటారు. అది బాగా మా జన్నపల్లికి గుర్తొచ్చేది శివాలయం. శివాలయం బాగుంటుంది. మరి గ్రామంలోని మహిళల కోసం మీరేమైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నారా? మహిళల కోసం అంటే మేము ఏ చేసినా కానీ, ఏ పని చేసినా మహిళా డాక్రా గ్రూప్లో వాళ్ళని పిలిపిస్తాము, చేద్దాము. ఇప్పుడు హరితహారంకు కానీ దేనికన్నా కానీ మహిళా గ్రూప్లలో చెప్పేసి వాళ్ళతో సహకారంతో మేము చేస్తాం. అయితే మొత్తానికైతే గ్రామంలో చూడదగ్గ ప్రదేశం అయితే శివుని గుడి చాలా ఫేమస్ అని చెప్తున్నారు. అలాగే మహిళలకి కూడా డ్వాక్రా సంఘాల నుంచి కానీ నిధులు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తానని కూడా తను చెప్తుంది సర్పంచ్ గారు. మరి మీ గ్రామంలో పిహెచ్ఎస్ సెంటర్లు ఉంటాయి కదా, ఆరోగ్య కేంద్రాలు, మరి అక్కడ సిబ్బంది ఉంటున్నారా? మరి ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయి? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మాకు ఉంది అది ఉంది. సిస్టర్లు బాగానే వస్తారు, బుధవారం శుక్రవారం ఇంజక్షన్లు, గర్భిణీ పిల్లలకు టీకాలు బాగానే ఉన్నాయి, వస్తారు. మళ్ళా బీపీ షుగర్ వాళ్ళకు టాబ్లెట్లు 104 అది వస్తుంది, బాగానే ఉన్నది. అంటే ఇప్పుడు ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందంటే విలేజ్ లో తీసుకెళ్తారు, వాళ్ళు తీసుకెళ్తారు నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి డెలివరీ ఆపరేషన్ చేస్తారు, బాగానే ఉన్నారు. అయితే మొత్తానికైతే పిహెచ్సి సెంటర్ కూడా చాలా బాగానే ఉందని చెప్తున్నారు. సిబ్బంది కూడా సకాలంలో అందుబాటులో ఉంటున్నారని, గర్భిణీ స్త్రీలకు కానీ పేషెంట్స్ కి కానీ వాళ్ళు అందుబాటులో ఉంటున్నారని చెప్తున్నారు. ఓకే, మరి ఇప్పుడు మన జన్నపల్లి గ్రామాన్ని మండలంగా చేస్తానని హామీ ఇచ్చారు.
మరి అది ఎంతవరకు అయింది? అంటే మీకు షకీల్ గారు చెప్పారా మరి ఎప్పుడు చేస్తామనేది ఏంటి? మీకు అందుబాటులో ఉంటున్నారా? మరి మీ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా తెలుసుకుంటున్నారా? మాకు ఎమ్మెల్యే గారు అందుబాటులోనే ఉంటారు, కానీ మేము ప్రపోజల్ పంపినాం మా జన్నాపల్లి గ్రామాన్ని మండలంగా చేయాలని ఎమ్మెల్యే గారికి, మాజీ ఎంపీ గారికి, మరి ఇప్పుడు కొత్తగా ఆయన జెడ్పీటీసీ గారికి ప్రపోజల్ పంపినాం మండలంగా చేయాలని. షకీల్ గారు మరి ఏమన్నారు? మాకు మొన్న ఎమ్మెల్యే గారు గ్రామ పంచాయతీకి ప్రపోజల్ చేసిండ్రు. కొత్త చెప్పారా మరి ఎప్పటి వరకు అవుతుంది ఏంది అనేది? ఏమైనా ఇంకా రాలేదు, ఇంకెప్పుడు రాలేదు. పంపించిండ్రు, చేస్తామని 16 లక్షలతో ఇదవుతుందని చెప్పిండ్రు. చెప్పారు. ఓకే, అయితే మన బోధన్ ఎమ్మెల్యే షకీల్ గారు జన్నపల్లి గ్రామాన్ని బోధన్ ఎమ్మెల్యే షకీల్ గారు మరి జన్నపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా మారుస్తామని చెప్పారంట. అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో పంచాయతీ కార్యాలయానికి కూడా 16 లక్షల నిధులతో మరి కొత్త భవనాన్ని నిర్మించేలా చూస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగిందని సర్పంచ్ గారు చెప్తున్నారు. మరి మా V3 ఛానల్ తరపున మీ గ్రామస్తులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? గ్రామస్తులకు మా V3 ఛానల్ న్యూస్ వారికి మా గ్రామం తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలపాలని. జన్నపల్లి గ్రామ ఉప సర్పంచ్ గారైన రాజు గారు ఉన్నారు మరి మనతో. మరి గ్రామంలోని సమస్యల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి, మరి గ్రామంలో ఎలాంటి పరిస్థితి ఉంది, సమస్యలు ఏమున్నాయి? గ్రామంలో అంటే చాలా సమస్యలు ఉన్నాయి, ఇంకా మస్తు సమస్యలు ఉన్నాయి. ఇక్కడ రోడ్లు, డ్రైనేజ్, ఇంకా వర్క్స్ చాలా ఉన్నాయి చేసేటి. ఇక్కడ ఇంకా ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ నిధులు ఏమి వస్తలేవు. నిధులు ఏమైనా వస్తే చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు ఏమైనా సమస్యలు మీరు క్లియర్ చేయడం జరిగిందా? సమస్యలు అంటే ఇద్దరం మేము అదే కంబైన్ చేసి అదే రోడ్లు, సీసీ రోడ్లు అవే అంతే. అంటే నిధులు రాకపోవడం వల్లే గ్రామంలో అభివృద్ధి జరగడం ఆగిపోయిందని చెప్తున్నారు. అయితే నిధులు మంజూరైతే కనుక ఖచ్చితంగా గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నారు. జన్నపల్లి గ్రామ సెక్రటరీ అయిన సుభాష్ చంద్రబోస్ గారు మనతో ఉన్నారు. మరి ఆయన మాటలో తెలుసుకుందాం. ఓకే సార్, చెప్పండి మరి గ్రామం గురించి, గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? మీకు మెయిన్గా అంటే ట్యాక్సెస్ ఉంటాయి కదా, మరి గ్రామస్తులు సమయానికి ట్యాక్సెస్ కడుతున్నారా? మరి ఏంటి? ముందుగా V3 ఛానల్ వారికి నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమం మీరు ఇనిషియేటివ్ తీసుకోవడాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం. జన్నపల్లి గ్రామ సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను. నా పేరు సుభాష్ చంద్రబోస్. ఇక్కడ డిమాండ్ ప్రకారం ట్యాక్సెస్ అన్ని వసూళ్లు చాలా తక్కువగా పర్సెంటేజ్ ఉన్నప్పటికీ మేము దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నామండి. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. 100% ట్యాక్స్ వసూలు చేయాలని చెప్పేసి మేము టార్గెట్ పెట్టుకున్నాము. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా ఇంతకు ముందులాగా లేదు, ఇప్పుడు చాలా డెవలప్ అయింది. రకరకాల సాఫ్ట్వేర్స్ మనకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. MOPR మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ద్వారా నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ నుంచి మనం 11 రకాల సాఫ్ట్వేర్స్ ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా GPDP గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అని చెప్పేసి మనం గ్రామస్తులందరినీ భాగస్వామ్యం చేస్తూ గ్రామానికి ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి ఉన్న ఫండ్స్ని బట్టి అని చెప్పేసి ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ప్లాన్ ప్లస్, అదే యాక్షన్ సాఫ్ట్ అని చెప్పేసి మనం వర్క్స్ మరియు స్కీమ్స్ దానిపైన మానిటరింగ్ చేసుకోవడం, ఇంప్లిమెంట్ చేసుకోవడం గురించి ఈ విధంగా రకరకాల సాఫ్ట్వేర్స్ మనము యూజ్ చేస్తున్నామండి. నేషనల్ అసెట్ డైరెక్టరీ అని చెప్పేసి, అదేవిధంగా LED, ఈ విధంగా మనం ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ వ్యవస్థలో పెను మార్పులు చేయడం జరిగింది. వీటన్నిటిని బట్టి మేము ఒక ఉద్యోగులుగా మేము కూడా సంతోషిస్తున్నాం. మన గ్రామ పంచాయతీ వ్యవస్థ కూడా ఈ విధంగా బలోపేతం కావడం చాలా హర్షణీయం. గ్రామస్తుల సహకారం ఇక్కడ బాగుంది. ఇక్కడ న్యూ బిల్డింగ్ ప్రపోజల్ కూడా మేము వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ బాడీ మీటింగ్లో అప్రూవల్ చేసి పంపించడం జరిగింది. ఈ అన్ని సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకుని సిటిజన్ సర్వీసెస్ని కూడా త్వరలో ఆన్లైన్లో అందించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయండి. ఇప్పుడు ఇంతకుముందు పాత పద్ధతిలో కాకుండా సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్ చెక్ పవర్స్ కూడా ఆన్లైన్లోనే చేయడం జరుగుతుంది. వీళ్ళకి డిజిటల్ టోకెన్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. అంటే వితౌట్ పేపర్ ఎక్కువగా ఆన్లైన్లోనే ప్రతి వర్క్ జరగడం అనేది మా పీరియడ్లో ఇది చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. జన్నపల్లిలోని ఇందిరమ్మ కాలనీలో ఉన్నాం. అయితే మరి ఇక్కడ కాలనీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది వాటి గురించి చెప్పడానికి మనతో పాటు మరికొంతమంది మహిళలు ఉన్నారు. మరి వారి మాటల్లో విందాం. ఓకే, మీ పేరమ్మా? నాగమణి. నాగమణి, ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? 8 సంవత్సరాలు. ఓకే, మరి ఇప్పుడు మరి మీ ఇక్కడ కాలనీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? రోడ్ల గురించి. రోడ్లు, ఇంకా డ్రైనేజీలు.
కొద్దిగా వాటర్ కి కూడా ఒక ట్యాంక్ లాంటిది శాంక్షన్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మంచినీరు మీకు అందుతుందా? మరి అందుతుంది, కానీ వర్షాలు పడ్డాయనుకో ఆ టైంలో రోడ్ బాగుండదు కదా, కాబట్టి సీసీ రోడ్ శాంక్షన్ చేయడానికి. ఓకే, మరి మీకు పెన్షన్లు వస్తున్నాయా? ప్రతి నెల వస్తున్నాయి. ఓకే, బీడీ పెన్షన్ వస్తుందా? ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది. ఓకే, అయితే మొత్తానికైతే ఇక్కడ కాలనీలో వాటర్ ప్రాబ్లం అనేది అంతగా ఏం లేదు, కానీ వాటర్ ట్యాంక్ ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా బాగు చేస్తే బాగుంటుందంట. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే నడవలేని పరిస్థితిలో ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, చూసాం కదా మరి జన్నపల్లిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది. అయితే మొత్తానికైతే ఇక్కడ రెండోసారి ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో సబితా సంజీవరావు గారు, మరి ఈ గ్రామాన్ని నిధులు రాకపోవడం మూలన తను సొంత ఖర్చులతోనే ఊరిని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నిధులు వస్తే గనక ఊరిని ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తానని చెప్తున్నారు. ఇది ఈనాటి మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. కెమెరా పర్సన్ ప్రీతం రెడ్డితో రజిత.